నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీ ఆజ్ఞలను నేను గైకొన్నప్పుడు అవమానం నాకు రాదు, అవమానము నేను పొందుకోను, అవమానము నా దరి చేరదు అని చెప్తున్నాడు. చూడండి, మనిషి జీవితంలో అవమానం అంటే పరమ చేదుర. అవునా? నాకు అవమానం రావాలండి, అవమానం కలగాలి, సిగ్గు కలగాలి అని ఎప్పుడైనా కోరుకుంటావా? కోరుకోం కదా. అవమానం వస్తుందేమో అని భయపడతాం. సమాజంలో నాకు సిగ్గు కలుగుతుందేమో, అవమానం వస్తుందేమో అని అనేక విషయాల్లో మనం భయపడిపోతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. ఇక విద్యార్థుల సంగతికి వస్తే, ఒక ఎగ్జామినేషన్ రాశారంటే ఆ ఎగ్జామ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా లేదా ఒక మార్కుతో ఫెయిల్ అయినా ఎంతోమంది యవనస్తులు ఈ రోజుల్లో ఈజీగా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటో చెప్పండి? అవమానం. స్నేహితులు అందరూ పాస్ అయిపోయారు, కానీ నువ్వే పాస్ అవ్వలేదు, నువ్వే పరీక్షలో విజయాన్ని పొందుకోలేదు. అప్పుడు నలుగురిలో నీకు అవమానం కలుగుతుందని ఆ అవమానమును భరించలేక, ఆ అవమానమును స్వీకరించలేక, ఆ అవమానము ఎక్కడ వారికి ఇంకా బాధిస్తుందో అని అనేక మంది అవమానం నుండి దూరంగా పారిపోతూ ఉంటారు. నిజమే, నిజమే. అవమానం అనేది మనకు నచ్చనిటువంటి విషయం. ఎవరు తన జీవితంలో అవమాన పాలు అవ్వాలని ఎవరు కూడా కోరుకోరు. ఉదాహరణగా మనం చూడగలిగితే, అనేక మంది పెళ్ళైనటువంటి స్త్రీలకు పిల్లలు కలిగితే వారి జీవితంలో అవమానమే ఉండదు. పెళ్ళైన తర్వాత పిల్లలు లేరంటే ఆ స్త్రీ ఎంతో అవమానమును భరించక తప్పదు. అలాగా అనేక రీతులుగా మన జీవితంలో ఎక్కడ నాకు అవమానం వస్తుందో, ఎక్కడ నాకు సిగ్గు కలుగుతుందో సమాజంలో అని మనం భయపడుతూ ఉంటాం. అయితే మనం చూడగలిగితే ఈ కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు ఏమి రాదు? చెప్పాలి బిగ్గరగా. అవమానము రాదు. ఎప్పుడు? నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, దేవుని యొక్క నియమాలు ఏదైతే ఉన్నాయో, వాటన్నిటినీ ప్రభువా నిజంగా నేను లక్ష్యము చేయగలిగితే, నిజంగా నేను నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకోగలిగితే, నిజముగా నువ్వు చెప్పిన ప్రతిదీ నీ చిత్తానుసారముగా నేను ముందుకు వెళ్తే నాకు అవమానము కలుగనేరదు అని అంటున్నాడు. ఈ మాటలో చాలా వాస్తవం ఉంది. నిజంగా ఒక మనిషి జీవితంలో దేవుని ఆజ్ఞలను గైకొని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటూ ఉంటావో, నీ జీవితంలో అవమానము కలుగటానికి వీలు ఏమాత్రము లేదు, రాదంతే. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను మనం సరిగ్గా లక్ష్యం ఉంచినప్పుడు, ఉదాహరణకి ఒక వ్యక్తి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాడు. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు బోలెడన్ని నియమాలు ఉంటాయి. అవునా? ప్రతి దేశంలో కూడా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. నువ్వు రోడ్డు మీదకి ఎక్కావంటే నీ ఇష్టానుసారంగా తోలటానికి లేదు. మన భారతదేశంలో ఎలా అంటే అలా తోలుతాం, అది వేరే విషయం. మనం ఎప్పుడైతే రోడ్డు మీద వెళ్తామో అప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. అంటే ఎడం వైపునే వెళ్ళాలి, ఎడం వైపు తిరుగుతున్నప్పుడు సిగ్నల్ వేయాలి, కుడివైపు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ సిగ్నల్ వేయాలి. అదేవిధంగా జంక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే రెడ్ లైట్ చూస్తారో ఆగిపోవాలి. ఇలాగా అనేక నియమాలు, అనేక రూల్స్, ట్రాఫిక్ రూల్స్ మనం రోడ్డు మీదకి వెళ్ళగానే చూస్తాం. అలా కాకుండా ఆ రూల్స్ అన్నింటినీ పట్టించుకోకుండా ఒక వ్యక్తి ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఇష్టానుసారంగా ఏ దిక్కు పడితే ఆ దిక్కు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు నలుగురు చూసి అంటారు, అరే నీకు బండి తోలటం కూడా రాదా? ఏంటిది అది? అవమానం. ఎందుకు అవమానం? ఎందుకు అవమానం? ఆ నియమాలు, ఆ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే వాడు సరిగ్గా గమ్యానికి చేరతాడు, సరిగ్గా ఇంటికి చేరతాడు. ఎప్పుడు వాడికి అవమానం కలుగుతుందంటే సరిగ్గా ఆ యొక్క ట్రాఫిక్ నియమాలు పాటించినప్పుడు అవమానం కలుగుతుంది. అలాగే
మన యొక్క జీవిత యాత్రలో కూడా, మన యొక్క ప్రయాణంలో కూడా దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా నీ స్పీడ్లో నువ్వు వెళ్ళిపోతూ, నీ దిక్కులో నువ్వు వెళ్ళిపోతూ, దేవుణ్ణి ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ఆజ్ఞలను లక్ష్య పెట్టకుండా ఉంటే నీకు ఖచ్చితంగా అవమానము రాక తప్పదో. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము ఉంచినట్లయితే నాకు అవమానము కలుగా. అదే పౌలు భక్తుడు రోమీలుకులో అంటాడు, రోమీలుకు 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అని అంటాడు. నిజంగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచిన వారం గనుక, ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొన్న వారము గనుక మన జీవితంలో సిగ్గు రావడానికి కానీ, అవమానం రావడానికి కానీ అవకాశము లేదు. దేవుని ఆజ్ఞలను పాటిద్దాం. అవమానము మన జీవితంలో కలుగకుండా దేవుడిచ్చేటువంటి సంతోషము, ఆనందముతో మనందరము కూడా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.